Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. This class is intended for the environment students. Friends, yesterday I have given a brief introduction regarding the environmental law. You know what is environment? Environment is nothing but the surroundings. It is a French word. Environi, that is surroundings. Surroundings means not empty place. Air, water, land, everything. You have to live in harmony with the atmosphere. This is not the present concept. It is an age-old concept. Now, we are going to discuss environmental ethics in the olden times. How we used to pay reverence to the environment during our ancestral period, because we have to pass on this to the future generation. చిన్నప్పుడు మేము చెట్లు చేమలు కొండలు కోనలు అలాగా హాయిగా పచ్చటి వాతావరణంలో పెరిగిన వాళ్ళం. నవేడేస్ యూ కాంట్ సీ దెమ్. మరలా అది తేవాలి, ఎందుకంటే ప్రకృతి మనకి ఇచ్చినటువంటి వరం అది, మళ్ళా తేవాలి. మొదటిగా అసలు మొదట్లో కాన్స్టిట్యూషన్లో మీకు తెలిసే ఉంటాయి, ఆర్టికల్ 48 and 51A గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద స్టేట్. డ్యూటీ అనలేం కానీ ఇట్ ఈస్ ఫర్ ద స్టేట్ టు ప్రొటెక్ట్ ది ఎన్విరాన్మెంట్. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ పర్సన్ టు ప్రొటెక్ట్ ది ఎన్విరాన్మెంట్. ఎందుకు ఇది రాజ్యాంగంలోనే ఎందుకు రచించారంటే బికాస్ ఆఫ్ అవర్ ఓల్డెన్ ఎథిక్స్ టువర్డ్స్ ద నేచర్, టువర్డ్స్ ద ఎన్విరాన్మెంట్. సో సిన్స్ వేదిక్ టైమ్, ప్లీజ్ రిమెంబర్, since Rigveda, Atharvaveda, Yajurveda, Samhita, Vedic times, the main motto of social life is to live in harmony with the nature. That's why వేదములు కానీ ఉపనిషత్తులు కానీ స్మృతులు కానీ అలాగే ధర్మశాస్త్రాలు కానీ అన్నింటిలో కూడా డెఫినెట్లీ ది ఎల్డర్స్ ఎక్స్ప్రెస్డ్ దట్ యూ హ్యావ్ టు పే రెవరెన్స్ టు ది నేచర్ ఆర్ ద ఎన్విరాన్మెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే particularly we used to treat the nature on par with us and we give much more respect to them like God. సూర్యుడు, యూ హ్యావ్ టు ఇవి నార్మల్ మన పెద్దలంతా సూర్యదేవుడు పొద్దున్నే సూర్య నమస్కారాలు చేయటం. అలాగే స్కై, ఆకాష్, వేప చెట్టు, వీ యూస్ టు టై సంథింగ్, పే రెస్పెక్ట్, రెవరెన్స్ టు ఆల్ ది ఎన్విరాన్మెంట్. సో కాబట్టి పురాణాలు కానీ రామాయణ మహాభారతాల్లో కానీ డెఫినెట్లీ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఈజ్ ద మెయిన్ ఆస్పెక్ట్. దాని మీద కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు. దట్ లెట్ us డిస్కస్. అదే మెయిన్ ఈరోజు ఇంపార్టెంట్. నెంబర్ 1, రెస్పెక్ట్ ద నేచర్. నిన్నే చెప్పాను మన క్లాస్లో, నల్లమల ఫారెస్ట్ని మీరు తిరిగి నిర్మించగలరా? నేచురల్గా ఏర్పడింది కాబట్టి యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద నేచర్. సెకండ్, లైఫ్ ఇన్ లివింగ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ నేచర్. మీరు బతకాలి అంటే, పాతకాలం ఆదిమానవులు బతకాలంటే వేట మీద జీవించాలి. వేటలో ఏం చేయాలి? జంతువులు చంపాలి. ఇప్పుడు మనం బతకాలంటే ధాన్యం పండించాలి. ధాన్యం పండించాలంటే చేలు కావాలి, ల్యాండ్. సో ఆ ల్యాండ్ని మీరు దాన్ని ఆక్యుపై చేసేసి ఇల్లు కట్టేస్తే చింత తిట్టడానికి ఏముంటుంది? సో ప్లీజ్ రిమెంబర్, యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ లైఫ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద నేచర్ ఆల్సో, వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ నేచర్. కీప్ హార్మనీ విత్ నేచర్. దిస్ ఈజ్ ద సోషల్ మోటో. పాతకాలం నుంచి కూడా హార్మోనియస్ కన్స్ట్రక్షన్ ఇంటర్ప్రిటేషన్లో మీకు చెప్పాను. ఒకటి ఎత్తు ఒకటి తక్కువ ఉంటే రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. దెన్ ప్రొటెక్ట్ ది న్యాచురల్ ఎన్విరాన్మెంట్. యూ హ్యావ్ టు ప్రొటెక్ట్. లేకపోతే ఏమవుతుంది? కాంక్రీట్ జంగిల్. హైదరాబాద్ ఇప్పుడు చూడండి, అన్ని స్కై స్క్రేపర్స్ వచ్చినాయి, ఉన్నటువంటి పచ్చదనం అంతా పోయి నవ్ ఇట్ హస్ బికమ్ ఎ కాంక్రీట్ జంగిల్. దెన్ యూటిలైజ్ ద న్యాచురల్ రిసోర్స్ ఓన్లీ టు ద ఎక్స్టెంట్ నీడెడ్. నో డౌట్, మీరు ఇల్లు కట్టాలంటే ఖచ్చితంగా వుడ్ కావాల్సిందే. వుడ్ కావాలంటే అడవి నరకాల్సిందే. కానీ ఎంతవరకు అంతవరకే. ఎక్స్ట్రా చేస్తే ఇప్పుడు మనం ఏంటి, మన గ్రీడీనెస్ అనేది ఎక్స్ట్రా చేయడం వల్ల ఇబ్బంది పడుతున్నాం. నేచరు స్లోగా ట్రీస్, మంచి మంచి టేకు చెట్లు, జిట్రేగి చెట్లు, ఇవన్నీ దే ఆర్ ఎక్స్టెండింగ్, కనపట్ల అసలు పోతున్నాయి. దెన్ ప్రజెన్స్ ఆఫ్ ది డివినిటీ ఆఫ్ నేచర్ ఇన్ నాన్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ ఆబ్జెక్ట్. ప్రతి దాంట్లో కూడా ఇక్కడ ఇంకో మాట కూడా యాడ్ చేస్తాం, హ్యావ్ ఎ కంపాషనేట్ యాటిట్యూడ్ టువర్డ్ ద నేచర్. చిన్నప్పుడు తెలియక మనకి చీమలు చంపేసేవాళ్ళం, అన్నిటినీ చిన్న చిన్న వాటిని మనం లెక్క చేసాం. బట్ వాటికి కూడా లైఫ్ ఉంటుంది, యానిమల్స్ కూడా లైఫ్ ఉంటుంది, చెట్లకు కూడా లైఫ్ ఉంటుంది. డాక్టర్ జగదీష్ చంద్రబోస్ ఆయన చెప్పాడు,
చెట్లు బ్లూసమ్, సపోజ్ నీళ్లు పోసారండి, వర్షం వచ్చిందండి, మీరు చూడండి ఎలా మా ఆకులు విచ్చుకుంటాయి. సో దే గాట్ లైఫ్, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. దెన్ కంపాషనేట్ అనదర్ థింగ్, యానిమేట్ ఆబ్జెక్ట్స్ అంటే లైక్ ట్రీస్, యానిమల్స్, బర్డ్స్, అక్వాటిక్ లైఫ్. ఇదే మళ్ళీ ఇందాక నేను చెప్పాను, కంపాషన్ రిపీట్ చేయక్కర్లేదు. వర్షిప్ ది వాటర్. మీరు చూడండి, పుష్కరాలు అనగానే మనం పోయి దండాలు పెడతా ఉంటారు. వర్షిప్ ద వాటర్, వర్షిప్ ద ల్యాండ్. ఏకాదశి వేరువాక తొలి ఏకాదశి రాగానే మరి పొలానికి, నాగలికి, ఇన్స్ట్రుమెంట్స్కి, పశువులన్నిటికీ రెడీ చేసి దండం పెడతా ఉంటారు. సో బికాస్ వీ థింక్ దట్ దే ఆర్ క్రియేషన్ ఆఫ్ ద గాడ్. వీఆర్ ఇంటర్డిపెండెంట్, నేచర్ మీద మనం ఆధారపడి ఉన్నాము. దెన్ మ్యాన్ హ్యాస్ నో స్పెషల్ ప్రివిలేజ్ ఆర్ అథారిటీ. మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే మనకున్న విజ్డమ్ వల్ల, హోమో సేపియన్స్ కదా మనం అంతా, అంటే వీ హావ్ గాట్ నాలెడ్జ్, విజ్డమ్, వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్. కానీ దాన్ని మిస్యూటిలైజ్ చేసి న్యాచురల్ రిసోర్సెస్, ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని నాశనం చేసి మన యొక్క స్వార్థానికి వాడుకుంటున్నాము. రైట్. దెన్ అహింస పరమో ధర్మః. దిస్ ఈజ్ ద ఎడేజ్, పాతకాలం. సో నాన్ వైలెన్స్ ఇస్ ద ధర్మ ఆఫ్ ద హైయెస్ట్ ఆర్డర్. నాన్ వైలెన్స్ వల్ల ఏమవుతుంది మనకి, వీ కీప్ ది యానిమల్స్ అలైవ్. లేకపోతే ఏమవుతుంది, వైలెన్స్ ఉంటే చక్కగా ఆదివారం వచ్చిందంటే మీ అందరికీ తెలిసిందే కదా, ఎక్కువ చేయడం బాగోదు. కానీ హింస ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ సిన్. దానివల్ల ఏమవుతుంది, ఎన్విరాన్మెంట్ బాగుంటుంది. దెన్ డ్రౌట్, ఫ్యూరీ ఆఫ్ ఫ్లడ్స్, దెన్ స్టార్మ్స్, హెవీ రైన్స్, క్లౌడ్ బర్స్ట్, నైట్లింగ్, దెన్ ఎర్త్క్వేక్స్, వల్కానిక్ ఎరప్షన్స్. ఇవన్నీ ఒకదాని గురించి చెప్పాలి. సో దే ఆర్ వైలెంట్ ఫార్మ్స్ ఆఫ్ ద సో కాల్డ్ యాంగర్. అందుకే మీకు వర్షం వచ్చినప్పుడు దేవుడు ఏదో పాస్ వచ్చి పోసాడంటారు, అట్లా రకరకాల మాటల్లో ఇవన్నీ డ్రౌట్, కరువు. మీకు తెలుసో లేదో, కరువు వచ్చి, దిశ కరువు ఏదో పేరు గుర్తురావట్లేదు, సడన్గా గుర్తురావట్లేదు. ఆ కరువు వచ్చి కలకటాలో, బెంగాల్లో కొన్ని వేల మంది చనిపోయారు. ఇప్పుడైతే లక్షల మంది అయ్యేటప్పుడు కొన్ని వేల మంది కరువు కాటకాలకు పడి చచ్చిపోయారు. బికాస్ ఏరియాలో ఉందంతా అవజేస్తారు వాళ్ళు. సెకండ్ ఈజ్ ఫ్లడ్స్, ఫ్యూరీ ఆఫ్ ఫ్లడ్స్. సో 1977 నవంబర్ 19 వచ్చినటువంటి దివిసీమ ఉప్పెన భయంకరం. ఒక విలేజే భావదేవరపల్లి అనుకుంటే కరెక్ట్, మొత్తం కొట్టుకుపోయింది. బికాస్ వీ డి నాట్ ప్రొటెక్ట్ ది ఎన్విరాన్మెంట్. దెన్ ప్యూరిటీ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్, క్లీన్లీనెస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ షుడ్ బి అబ్జర్వ్డ్. అందుకని మీకు ఆడపిల్లలు చిన్నప్పుడు ముగ్గులు నేర్పేవాళ్ళం, ఆడవాళ్ళకి ముగ్గులు నేర్పాలి, ఇంటి ముందు మామూలుగా గోడలు అలకటం. దిస్ ఆల్ ఫర్ ద క్లీన్ ఎన్విరాన్మెంట్. వాతావరణం చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు శుభ్రంగా ఉండటానికి. ప్రీవియస్లీ ఎథికల్ వాల్యూస్లో ఆడపిల్లలు కూడా ముగ్గులు వేయటం వస్తాయా, వంట చేయటం వస్తుందా, ఇల్లు శుభ్రం చేయటం వస్తుందని అడిగేవాడు. అఫ్కోర్స్ ఇప్పుడు చదువుకుంటున్నారు, నేను కాదనలేను, కానీ ఇది కూడా నేర్చుకోవడం మంచిది యాజ్ ఎల్డర్, అంతకన్నా ఎక్కువ చేయడం బాగా. దెన్ ఒక వేదం, దిస్ ఈజ్ వెజిటేషన్. మనుస్మృతి చాణక్య, మనుస్మృతిలు కాదు, చాణక్యుడు దానికి అర్థశాస్త్రాలు ఉంది. మత్స్య పురాణంలో మొట్టమొదటి 1 ట్రీ. సో ఇఫ్ యూ ప్లాంట్ 1 ట్రీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 10 సన్స్. ఒక చెట్టు మీరు చెట్టును మొలిపిస్తే, పెంచితే అది 10 మంది పిల్లలతో సమాధానాలు. అలాగే కొన్ని సందర్భాల్లో మనుస్మృతి, విచ్ ఈస్ ది సిస్టమాటైజేషన్ ఆఫ్ ద లా ఫర్ ద ఫస్ట్ టైం. So they say that various punishments are given for destroying the trees and plants. Next, this is Charaka samhita. It has penalized the destruction of forests as the dangerous act for humanity and welfare. Lastly, vanaspati or vegetation. తర్వాత చరక సంహితలోనే ఎందుకు ఇది అని చెప్పంటే, ద పొల్యూటెడ్ ఎయిర్ మెయిన్ ఇదనమాట. ఎయిర్ క్వాలిటీ షుడ్ బి దేర్. ఇప్పుడు మన రోజు అదే కదా, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని మీకు తర్వాత చెప్పాను. సో ద పొల్యూటెడ్ ఎయిర్, ఎందుకంటే ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ బ్యాడ్ ఎలిమెంట్స్, ఇట్ ఈస్ డివైడ్ ఆఫ్ వర్చ్యూస్, ఇట్ ఈస్ హ్యావింగ్ హార్డీ, ఐస్ కూల్, హాట్, డ్రై, హార్మ్ఫుల్, ఇవన్నీ రకరకాల వేడిగాళ్ళు, రోరింగ్, కొలైడింగ్ ఫ్రమ్ 3 sides, ఫౌల్ స్మెల్లింగ్, ఆయిలీ, full of dirt, smoke, sand and scream. They create diseases in the body and therefore it is polluted. So కాబట్టి
With this introduction, how you know how our elders, they have showed the ethical attitude toward the nature. ఇవన్నీ మనం కూడా పాటించాలి అని తెలుసుకుంటూ ఈ ఉపోద్ఘాతం మీకు అర్థమైతే ఆటోమేటికల్లీ నౌ ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్ తెలుస్తున్న ఉద్దేశంతో ఈ క్లాస్ చేశాను. ప్లీజ్ హియర్ ద వీడియో, see the video once or twice, and definitely you will have compassion, reverence and respect towards the nature or the environment. Thank you.